హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే 2 years వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేశాను, కానీ ఒకసారి కూడా ఫ్రెండ్స్ని మీట్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదు. లైక్ బయటనే స్లిమ్గా ఉన్నావా, లేక ఇన్ని రోజులు ఫిల్టర్ పెట్టి మేనేజ్ చేసావా అంటారేమో తెలీదు. సో వెళ్ళిపోదాం. నేనైతే రెడీ అయిపోయాను. లెట్స్ స్టార్ట్. హాయ్ హాయ్. థ్యాంక్ యూ. సెంట్ కట్టి కొట్టిన అదే కదా మొత్తం సెంట్ కొట్టుకో. థ్యాంక్ యూ నిషా. అట్లా తీయద్దురా ప్లీజ్ రా. 3, 2, 1 గో. అప్పుడు నన్ను ఫస్ట్ టైం చూసారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? కాపండి, నువ్వు ఎందుకు కూడా సీరియస్ చెప్తున్నావు? చెప్పాలంటే థ్యాంక్ యూ. మాకేం లేదా మీకోసం ఏం తెచ్చు. దిస్ ఇస్ ఫర్ యు నిషాలు, తులసీలు, వ్యక్తిలు. చీప్ లో వస్తుందని మహా ప్యాక్ నేను ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తుండే కానీ పైసలు కాదు, అంటే వర్షం పడుతుంది కదా, కొంచెం లేట్ బయలుదేరినా. నేను బైక్ మీద వచ్చినా. ఇవి మా ఇంటికి వచ్చి కదా ఉడుకుతుంది. అంటే అది చూస్తూనే ఉన్నారు. సినిమాస్ ఏం తింటావు? ఇవాళ వెజ్ శ్రీనివాస్. శ్రీనివాస్ కోసం మేము ఏం లేవు నిమిషం. అదే నాన్ వెజ్ ఉన్నాయి. మొత్తం నాన్ వెజ్ ఐటమ్సే ఉన్నాయి, వెజ్ ఏం లేవు. దసరా టైంలో వచ్చి మమ్మల్ని పేట్ కా పూజ ఇస్ ఇంపార్టెంట్. 2 times మిస్ అయ్యి 3rd time కలిసిన మనిషి. అందుకే రా నీ కోసం ఇంత చేసి ఆర్సీబీ ఫ్యాన్ అది తప్పు చేసినాం మనం. నైస్. నలుగురు దళిద్రాలకి ఇంత, అరే ఎంత ట్రాఫిక్ జామ్ తెలుసా. అలవాటే తుడుచుడు సలాడ్స్, అప్పటైజర్, బర్గర్స్, ఆన్లైన్ బోల్తే దానికి ఇంకొక చైన్ వచ్చింది. నా ఫోన్ దియ్యా, నేను బ్యాగ్లోకి. శ్రీనివాస్ ఏం తెలుస్తలే, నువ్వు కూడా వెజ్జే తినాలి. ఇప్పుడే చెప్తున్నా. శ్రీనివాస్ నా కోసం వెజ్ తింటావా, దానికోసం నాన్ వెజ్ తింటావా? నా కోసం 2 మిక్స్. టైం పడుతుంది. ఎందుకు? అరే రేట్ చూసుకోవాలి, ఐటమ్ చూసుకోవాలి, టేస్ట్ నచ్చుతారో చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. నా కోసం వెజ్ తింటావు, నా కోసం వెజ్. 2000 years later. కాదు, నేను ఎప్పుడు లేని వాళ్ళ అక్క దగ్గర ఫౌండేషన్ మళ్ళీ పెట్టినాను. ఇంటర్వ్యూట్ అంటే ఏ యాంగిల్? స్టార్టింగ్ ఒకరిని కలిసినప్పుడేమో అన్నది. మేము ఫస్ట్ కలిసి
అంటే మీ ఇద్దరు వేరే బాగుంది కదా మాట్లాడుకోలేదు. వేరే బాగుంటుంది. ఫోటోలు ఎట్లుంటే కట్టెపుల్ల లెక్క. ఇప్పుడు చూడు నిషా ఫోటోలు మరి బక్క కనబడితే ఇప్పుడు జర బాగానే ఉంది కదా. హైదరాబాద్ వచ్చి తిని అది కాదు వాడు లైన్గా 15 days చికెన్ తిన్నాడు తెలుసా. అది ఇంకా మెత్తగా ఉంటుంది. లైన్గా 15 days చికెన్ ప్లస్ చేస్తాం ఇవి చేయి. ఊపిరి తీసుకోకుండా ఉంటావేమో కానీ తింటున్నా కదా. మరి నువ్వు వీడియో తీస్తున్నావు. నార్మల్గా అయితే పందికొక్కులు మేము. తెలుసులేరా. ఎట్లుంది తెలుసా బ్రెడ్ మీద జామ్ పెట్టుకున్నట్టుంది. ఈ ముఖానికి అది కూడా ఎక్కువ. అది ఇప్పుడే లుంబిని పార్క్ వచ్చి లోపలికి పోతున్నాం. పోయినాక చూద్దాం. లోపల 2 years తర్వాత ఎన్నో ఏమంటారు అడ్డంకులు మేము కలిసి ఎన్నెన్నో ప్లాన్ చేసాం కానీ అన్ని అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. కొట్లాటల వల్ల అయింది. వీడి వల్ల పెద్ద పెద్ద యుద్ధాలు నా వల్ల యుద్ధం గురించి మాట్లాడినా యుద్ధం అయిపోతుంది ఇప్పుడు. అందుకే లాస్ట్ ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. మీరు వేసిన ప్లాన్స్ అన్ని అటర్ ఫ్లాప్ అయినాయి కదా. నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ ప్లాన్ ఎవరిది? మాది. నేను ప్లాన్ వేసిన హలో సాటర్డే అయిపోతామనా. సాటర్డే పోదామని అనుడు కాదు. ప్లాన్ వేసింది ఎవరు? అటు పోయి ఇటు వద్దామని. మాది కాదు. ఇంట్లో పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పొచ్చినాం. ఆమెమో ఏదో టెంపుల్ టెంపుల్. నేను ఇంటర్వ్యూ డైరెక్ట్. నేనేమో ఆఫీస్ లో బతుకమ్మ సెలబ్రేషన్ చెప్పు. ఇన్ని అబద్ధాలు ఆడి నీ కోసం అదే కదా. లైఫ్ జాకెట్ అంటే అలా పడ్డ ఏం కాకుండా ఉండడానికి. కాకపోతే వాసనకి ఎన్ని సంతృ సబ్బులు పెట్టినా పోదా వాసన. ఎలా ఉంది? భయం అవుతుందా? అంత సీన్ లేదు. ఇంట్లోకి భయం అంటే అరే ఫస్ట్ టైం మేము హైదరాబాద్ లో పుట్టి పెరిగినాక జస్ట్ బుద్ధుడి కాడికి పోయేసి వచ్చినాం. నీ వల్ల మొత్తం తిరిగి ఏడబోతున్నాం. బ్రేక్ డాన్స్ దిగేటప్పుడు ఎలాగే ఉంటాయి. ఓకే నిషా దిగేటప్పుడు కూడా ఇదే మూమెంట్ ఉంటుంది. చూపి ఫోటో. స్నాప్ లో దింపురారే ఫోటో ఇక్కడ బాగా వస్తుంది. ఇంట్లో నీట్గా వస్తుంది. సేమ్ పండుకోతి లెక్క. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఎంజాయ్ చేశారు? అయిపోయింది. ఎలా ఎంజాయ్ చేశారు చెప్పండి. మస్తు నాకు బాగానే ఉంది కాబట్టి తొలిసి తినలేదు కాబట్టి అన్న తింటే బాగుండు. నువ్వు నాన్ వెజ్ సర్లే నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం చీజ్ కేక్ తిందాం. చీజ్ కేక్